నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన నామినేషన్ల పర్వం. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన. 29 వరకు ఉపసంహరణకు అవకాశం. మే 13న పోలింగ్. జూన్ 4న ఓట్ల లెక్కింపు. జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారులు. 6 నియోజకవర్గాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకే పోలింగ్. పాలకొండ, కురుపాం, సాలూరుల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత. ఈ రోజు 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 120 మండలాల్లో వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. వార్తలను వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించి జూన్ 4వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామన్నారు. 6 నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అట్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్ మనం పబ్లిక్ నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఆరో ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎవరు ఆరో, లేకపోతే ఆయన లేనప్పుడు హూ ఇస్ ద ఏఆర్ఓ హూ ఇస్ ఆథరైజ్ టు టేక్ ద నామినేషన్, దాట్ డిక్లరేషన్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది. 26ని స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ విత్డ్రాల్ అంటే 26 తర్వాత స్క్రూటనీ పూర్తి అయిన తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అది మనకు లిస్ట్ వస్తుంది. ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ నుంచి దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్ టిల్ 29th, అండ్ దెన్ 29 తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్ దెన్ వీ ప్రిపేర్ ద బ్యాలెట్ పేపర్స్ ఫర్ దట్ ఫైనల్ లిస్ట్ అండ్ దెన్ స్టార్ట్ కమిషనింగ్ ఆఫ్ ద మషీన్స్. 13th May మనకు పోలింగ్ ఉంటుంది అండ్ దెన్ 4th June కౌంటింగ్. నౌ దిస్ ఇస్ ద బేసిక్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ అయిన తర్వాత పోలింగ్ రోజు, బికాస్ టుడే ఇన్ ద నోటిఫికేషన్ టైమింగ్ ఆఫ్ పోల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైమింగ్ ఆఫ్ పోల్ అంటే మనకు ఎక్సెప్ట్ 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో రాష్ట్రంలో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు ఈ నెల 22వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 85 ఏళ్లు దాటిన వారు, అలాగే 40% పైగా అంగవైకల్యంతో బాధపడేవారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించామన్నారు. అలాగే పోలీస్, జనరల్, అడ్వెంచర్ అబ్జర్వర్లు రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు. సర్వీస్ ఓటర్లకు మాత్రమే పోస్టు ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రోజు నుంచి 25 మంది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తారు. తర్వాత 50 మంది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ని మానిటర్ చేస్తారు. జనరల్ అబ్జర్వర్స్ మనకు 25th అంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఆ రోజు నుంచి వస్తారు. పోలీస్ అబ్జర్వర్స్ కూడా 24th, 25th అందరూ మన స్టేట్కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ అంటే లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ ముందుకు వచ్చింది, దట్ హోమ్ ఓటింగ్కి తర్వాత పోస్టల్ బ్యాలెటింగ్కి మనం ప్లాన్ ఇప్పుడు టెంటేటివ్ ప్లాన్ తయారు చేశాము. హోమ్ ఓటింగ్ కోసం ఆల్రెడీ కొన్ని జిల్లాలు స్టార్ట్ చేశారు, కానీ ఈ రోజు నుంచి 5th డే వరకు అంటే 22nd వరకు హోమ్ ఓటింగ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ వాళ్ళందరికీ
ఫామ్ 12D పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ కన్సెంట్ ఇవ్వాలి సంతకం పెట్టి. సో కన్సెంట్ ఇచ్చి మేము హోమ్ ఓటింగ్కి ఆప్షన్ ఇస్తున్నాము, లేకపోతే మేము హోమ్ ఓటింగ్కి ఆప్షన్ మాకు అవసరం లేదు, వీ విల్ కమ్ టు ఓట్ ఫర్ అట్ ద పోలింగ్ స్టేషన్. సో ఈ ఆప్షన్స్ ఫామ్ ఇవ్వడం, ఫామ్లో ఆప్షన్ తీసుకొని ఇది ఆర్ఓకి పంపించడం, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. కొన్ని జిల్లాల్లో 12th నుంచి కూడా చేశారు, బట్ 22nd వరకు నడుస్తుంది. సో 22ndకి ఎంతమంది మనకు హోమ్ ఓటింగ్ కింద ఆప్షన్ ఇచ్చారో మన ఎగ్జాక్ట్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఫిగర్స్ ప్రకారం ప్రస్తుతం అయితే 7 lakh అరౌండ్ 2,12,000 18+ ఓటర్స్, తర్వాత 5,30,000 మనకు పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారు. కాబట్టి దాంట్లో నుంచి ఎంతమంది హోమ్ ఓటింగ్కి ఆప్షన్ ఇస్తారు 22nd ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలుస్తుంది. రేపు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ఆల్సో టెల్ యూ, అంటే మనకు ఫిగర్స్ వచ్చిన తర్వాత దట్ ఎంతమంది ఫామ్స్ ఇచ్చాము, ఎంతమంది ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు ఫామ్స్లో ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ తయారు చేసేసి పోలింగ్ టీం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో ఈ కేటగిరీ వాళ్ళని అందరినీ మనం అబ్సెంటీ ఓటర్స్ అంటాము. మన బై సెకండ్ అవర్ బికాజ్ వాట్ హ్యాపెన్ ద 29th ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ ఓటింగ్ మషీన్ మీద ఏం బ్యాలెట్ పేపర్ వేసుకోవాలి ఆ కరెక్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్ కోసం కూడా ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రింటింగ్ అంతా 30th లేదా 1st వరకు పోస్టల్ బ్యాలెట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెట్స్ ఫర్ మషీన్స్ రెడీ అవుతాయి. 30th వరకు మనం ప్లాన్ చేస్తున్నాము. ఆ రెడీ అయిన తర్వాత మషీన్ కమిషనింగ్ ఇవన్నీ జరుగుతుంది. బట్ బై 1st వీ విల్ హ్యావ్ పోస్టల్ బ్యాలెట్స్ ఇన్ అవర్ హ్యాండ్. సో 2nd నుంచి అబ్సెంటీ ఓటర్ 2nd నుంచి 10th వరకు జిల్లాల్లో వాళ్ళ పరిస్థితిని చూసుకొని ఫ్రమ్ 2nd ఆన్వర్డ్స్ టు 10th ఆన్వర్డ్స్ ఈ అబ్సెంటీ ఓటర్స్కి డైలీ ప్లాన్ తయారు చేసేసి పోలింగ్ టీమ్స్ వెళ్ళి ఇంటిలో హోమ్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 120 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు. అత్యధికంగా ఈ రోజు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, విజయనగరం, శ్రీకాకుళం, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం జిల్లాలో 45 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రత నమోదు కాగా పల్నాడు, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, అనకాపల్లి, ఎన్టీఆర్, చిత్తూరుతో సహా 16 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన తెలియజేశారు. కాగా రేపు 91 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం తూర్పుగోదావరి జిల్లా తేతల నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర తణుకు, సిద్ధాంతం క్రాస్, ఈతకోట క్రాస్, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక, కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్, 4th బ్రిడ్జ్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుంది. ఈ రాత్రికి ముఖ్యమంత్రి అక్కడే బస చేయనున్నారు. ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీసాగే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాలు అమలాపురం కలెక్టరేట్లో స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలియజేశారు. కలెక్టరేట్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందన్నారు. ప్రసార మాధ్యమాలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతులు ముందస్తుగా తీసుకోవాలన్నారు. కోనసీమ జిల్లాకు 3 వ్యయ పరిశీలకులను నియమించారని తెలియజేశారు. ఈ రోజు నుంచి అమలాపురంలో పార్లమెంట్ సంబంధించిన నేను
తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆర్ఓస్ కూడా వాళ్ళ ఆఫీసెస్లో నామినేషన్ పేపర్ రిసీవ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి నుంచి చాలా డీటెయిల్ గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ సందర్భంగా అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ అంటే 25th వరకు నోటిఫికేషన్ మేము రిసీవ్ చేస్తాము. 25th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 3 o'clock. వాళ్ళని మేము 26th రోజున స్క్రూట్నీ చేయడం జరుగుతుంది. విడ్రాల్ వచ్చేసి 29, 13th మే రోజున డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అందరు కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నెంబర్స్లో వచ్చి ఈ 5 yearsలో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి 13th రోజున ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. చాలామందికి ఇక్కడ ఓటు ఉన్నాయి కానీ బయట పని చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు. దయచేసి ఇది 13th విల్ బి అ పబ్లిక్ హాలిడే, అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మీకు ఖచ్చితంగా వాళ్ళు సెలవు ఇవ్వాల్సింది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్, ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీ అందరికీ తెలుసు 4th June ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని చిత్తూరు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సగిలి షణ్మోహన్ కోరారు. చిత్తూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ దాఖలకు అభ్యర్థులు 13 రకాల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉందన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయానికి రావాలని కోరారు. ఎన్నికల అధికారికి మాత్రమే నామినేషన్ పత్రాలను అందజేయాలని, ఒక అభ్యర్థి 4 సెట్ల పత్రాలు అందజేయవచ్చని చెప్పారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలనకు ముందు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానాలకు మరియు ఒక లోక్సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల అనుసారం ఇవాళ అన్ని పోలింగ్ బూతుల్లో అసెంబ్లీకి సంబంధించి అయితే అండ్ తర్వాత తహసీల్దార్ ఆఫీసుల్లో, కలెక్టరేట్లో, మిగిలిన అన్ని రెవెన్యూ రిలేటెడ్ ఆఫీసెస్ లో పోలింగ్ స్టేషన్స్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇవాళ 11 గంటల నుంచి మనం నామినేషన్ స్పీకర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మనం 16వ తేదీ మార్చ్ నుంచి ఎంసీసీ కోడ్ ఎన్నికల నియమావళిలో ఉన్నాము. అండ్ దాంట్లో లాస్ట్ 1 month తర్వాత ఈ రోజు నెక్స్ట్ ముఖ్యమైన ఘట్టం అంటే నోటిఫికేషన్ స్వీకరించే ఘట్టం. ఇందులో 7 కాన్స్టిట్యున్సీలు అనగా పొంగనూరు, నగరి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రజలకు సమగ్ర సమాచారం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలియజేశారు. కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జె నివాస్ మాట్లాడుతూ మీడియా సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు సకాలంలో అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మనం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ మెటీరియల్ వాళ్ళు ప్రచారం చేయాలని అనుకున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలా. ఈ కమిటీ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటారా లేదా అనేది కమిటీ మానిటర్ చేస్తుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా అంటే క్యాండిడేట్స్ మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ఏమైనా అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నా అనేది కూడా కమిటీ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకున్నది రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. వార్తలు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం
దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ రోజు నామినేషన్ను దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏఎస్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము, ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా, ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు, పార్లమెంటు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. 5 ఏళ్ల పాలనలో శ్రీకాకుళం నుండి ఆముదాల వరుసకు వెళ్లే ప్రధాన రహదారి పనులకు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కనీస సౌకర్యాలు లేవని విమర్శించారు. నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. క్యాంపెయిన్ చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది చాలామంది పార్టీలో కూడా చేరుతున్నారు. ఇక ఇక్కడ నాకు విజయానికంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఇప్పుడున్న మంత్రి గారు ఏమీ చేయలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. పైగా చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో. పట్టణంలో అయితే పేరుకే కార్పొరేషన్, కానీ ఇది నగర పంచాయతీ కంటే అధ్వాన స్థితిలో ఉంది. మౌలిక వసతుల కల్పన లేదు. ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే ఈ ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన, అలాగే ఏవైతే లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా సరైన రీతిలో ఇవ్వకుండా అర్హులైన వాళ్ళకి చాలామందికి ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడే మురుగునీరు స్టాక్ అయిపోయి దీంట్లో పట్టణంలో, అలాగే త్రాగునీరు కూడా సరిగా లేకపోవడం, అన్ని రంగాల్లో కూడా ఈ స్టేడియం ఇప్పటికి కూడా పూర్తి చేసుకోలేకపోవడం, రైల్వే స్టేషన్కి వెళ్ళిన రోడ్డు కనీసం గుంతలు కూడా పూడ్చకుండా అలాగే వదిలేసిన పోయినాం, రోజు యాక్సిడెంట్స్ చనిపోతుండడం గట్రా జరుగుతుంది. ఇలాగ అన్ని రంగాల్లో అది ఫెయిల్ అవ్వడం కూడా నాకు ఒక విజయానికి నాకు ఒక అవకాశం దొరికింది. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఒక అవకాశం. విశాఖలో భీమిలి శాసనసభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పూర్వ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నామినేషన్ను దాఖలు చేశారు. భీమిలిలోని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇక విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో తమ విజయం తథ్యమని స్పష్టం చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ఈ రోజు నామినేషన్ను దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాసాగర్కు అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నేను 2 సెట్ల నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారి సమక్షంలో సమర్పించడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలన రాష్ట్రంలో ఏ విధంగా సాగింది మీ అందరూ కూడా మీ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను. దర్శి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అలాగే నందిని బూచేపల్లి 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి కొండారెడ్డి తరపున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మొదటి రోజు నామినేషన్ను దాఖలు చేశారు. భారీ ర్యాలీగా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నియోజకవర్గంలో తన విజయం తథ్యమని పేర్కొన్నారు. రాజమండ్రి చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 3 పార్టీల ఒక కార్యకర్తలు, నాయకులు వేలాదిగా ఎవరు ఊహించని విధంగా వేలాదిగా వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గమే కాదు, ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి కూడా వస్తా ఉన్నారు. మొదటి నామినేషన్ గా వాళ్ళల్లో ఉన్న ఆవేశం, వాళ్ళల్లో ఉన్న ఆవేదన, వాళ్ళల్లో ఎంత కసి ఉన్నది అన్నది ఈ రోజు నామినేషన్ ద్వారా మాకు అర్థమయ్యింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నాకు 50,000 కట్టబెట్టడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ నోటితోటి మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ప్రజల్ని ఓటు అడుగుతానని అన్నారు. మద్యపాన నిషేధం అయ్యిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చి మీరు ఓటు అడుగుతా ఉన్నారు? అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల మోహన్, ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి రావు దగ్గు మల్లప్రసాదరావు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలు ఆదరించి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చిత్తూరు ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అభ్యర్థి గురజాల మోహన్ అన్నారు. జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. ఎలక్షన్లో ప్రథమ భాగం నామినేషన్లు వేయడం, ఈ నామినేషన్లు వేసే ప్రథమ భాగంలో ఈరోజు ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జన ప్రవాహం అనేది మా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ లిమిట్స్లో వార్డ్స్లో నుంచి కొని మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు. చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్ది సమయం పట్టింది కాబట్టి ఇప్పుడే పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది. సో అందరూ ప్రజలను కోరుకునేది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా చిత్తూరు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము ప్రశాంతంగా మంచి రోజు చూసుకొని మా కుటుంబ సభ్యులతో, మా సత్యమణి సుజాత, మా అబ్బాయి రాధేయ్, మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు,
మా టెక్నికల్ అడ్వైజర్స్తో కలిపి నామినేషన్ వేసాం. అలాగే మీరు అడిగిన నేను ఏం చేయబోతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డి ఈ రోజు నామినేషన్లను సమర్పించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల ప్రేమ, అభిమానం తమ పార్టీపై ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. జయనాగేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకి ప్రజలు చరమగీతం పాడబోతున్నారన్నారు. మేమందరం ఎవరైతే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి అభ్యర్థి అయినటువంటి నాకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే విధంగా వారందరి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, అయిపోయింది. ఇక ఎన్నికల సమయం, నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. రానున్న 25 రోజుల్లో మళ్ళీ కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు, ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మా అధినేత జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది, చెన్నకేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదము, ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించడం కొనసాగించాలంటే వైసీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాజంపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించేలా ముందుకు వెళతామన్నారు. ఈరోజు నేను ఒక 2 సెట్స్ నామినేషన్లు దాఖలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలై ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో, అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వకుండా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరపున శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి కోలా ఆనంద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రం సంక్షోభంలో ఉందని, అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం పోయింది. దీని ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా కాళహస్తి కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మా కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కోసం మేమందరం కూడా అహర్నిశలు కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఖచ్చితంగా గెలుపు ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఏ రకంగా కలువ పండుగలాగా ఈ రోజు పొద్దున్న నుంచి మంచి ర్యాలీతోని, బ్రహ్మాండంగా వేలాది మంది జనాలతోని మరి ఈ రోజు వెళ్ళి విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బడిగుండ అప్పలనాయుడు నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేశామని తెలియజేశారు. మరి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి మునిపెప్పుడు కూడా ఎవరు చేయని పరిపాలన, వినూత్న పరిపాలన చేసి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి, రోల్ మోడల్గా నేను ఉంటాను అని చెప్పిన వాళ్ళు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన, లంచగొట్టితనం లేకుండా, వివక్ష లేకుండా చేశారు. ఆ పరిపాలనలో మేమందరం కూడా పాలు పంచుకొని వారు అడుగుజాడుల్లో వారు తాలూకా ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశంకు అనుగుణంగా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తల అండదండలతో గన్నవరం నియోజకవర్గ ప్రజల మద్దతుతో శాసనసభకు ఎన్నికవుతానన్న పూర్తి నమ్మకం ఉంది. వైసీపీ శ్రేణుల మీద కూడా గతంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామంది నాకు ఓటేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. న్యూట్రల్ పీపుల్, అభివృద్ధిని కోరుకునే ప్రజలు కూడా నాకు
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.